Lohita Rice D Jodi. Join your hands and welcome Mr. and Mrs. Banu Master. అప్పుడు హీరోయిన్ అన్నావు, ఇప్పుడు వైఫ్ అంటున్నావు. ఒక రోజు రెండు క్యారెక్టర్లు నేను చేయలేను, ఇంతే పైసమే ఇత్తా ఇచ్చి వెళ్తా. అదేంటి నేను మొగుడు నువ్వు పెళ్ళాం చిత్తూ మేడం టెంగ్ 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 టెంగ్. Hats off, super! అమ్మో నేనైతే ఫ్లాట్ అయిపోయా. సూపర్ టీమ్. అమేజింగ్. మైండ్ బ్లోయింగ్. Good evening all of you. My name is Jennifer Lofia. Sir, excuse me. My name is Lofia. Jennifer Lofia. మర్చిపోయారే. లఫిడియా. రచ్చారావన్నా నా కొడుకన్నా పేరు పెట్టన్నా. ప్రపంచంలో నాకు నచ్చిన పేరు రచ్చరవి. ఒరే చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతి తల్లి వచ్చి నన్ను రాజ్యరంపాలు పెడతాదని 2 సెటప్లు పెట్టుకున్నాడు, కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదురా మా నాన్న. నేను తెలియకడుతున్నాను, పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళు ఎందుకండి అంత తొందరపడతారు? ఆడోళ్ళు పండగ పుట్టింటికి వెళ్ళరే, ఆడోళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత దాని పండగ అంటారు మగోళ్ళు. ఏమండ్రా ఇంకా అలా కొట్టు చేస్తున్నారు? గారు ఇన్ని నాకు అనవసరం. కొబ్బరి పండు ఆ పక్క తాగుతారు ఈ పక్క తాగుతారు, చెప్పురా ముద్రష్ట మహోడా. ఒరే నాకు ఊరంతా సమానంరా. ఎందుకంటే ఊర్లో ఉన్న పిల్లలందరూ నా పిల్లలరా. అవును, ఊర్లో సగం మంది నీ పిల్లలే కదా. మింగడానికి స్పెషల్ ఏమైనా చేసావా? మార్నింగ్ ఉప్మా చేశానండి. మధ్యాహ్నం మిగిలిపోయిన ఉప్మా. రాత్రి అడుగంటేనే ఉప్మా. రేపు ఉదయం పాచెక్కిన ఉప్మా పెడతావా? ఈ మధ్య ఒక కొత్త వంటకం ప్రాక్టీస్ చేశానండి. కొత్త వంట ప్రాక్టీస్ చేసా? ఏంటి? గన్నేరు ఉప్మా విత్ జిల్లేడు జ్యూస్. ఉప్మా ఉప్మా ఉప్మా. జడ్జిలు వింటే ఏమనుకుంటారు? ఇది పెద్ద ఉప్మా స్కిట్ అనుకుంటారు. సారీ సైడ్ తప్పు. దేనికి? సెల్ సిగ్నల్ రావట్లేదు. సెల్లో సిగ్నల్ లేకపోతే టవర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. రే కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు రా వెదవా, జరుగు. ఎక్కడికి వచ్చే పార్టిసిపేట్లు తలుచుకుంటే అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అనిపిస్తుందా? మనోడి చేతికి ఒక గిన్నె ఇచ్చి అందులో ఆయిల్ పోసివ్వండి. దేనికి? పెనం మీద దోశలు వేయడానికి. నువ్వు తైలం పెట్టడం కాదు, నీకు తైలం పెట్టేవాళ్ళని పిలుస్తానా ఇప్పుడు. నేను నేర్పించే స్టెప్పులేంటి, నువ్వు వేసే స్టెప్పులేంటి? పాట ఉన్నదే నంబరు, నువ్వు ఎగిరిన టెంపోయే నంబర్ రా. తగట తగట 2 4 తలాంగు తగట మీ 6 8. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోద్ది అనిపిస్తుంది అన్న. నీ బొందరా నీ ఇంద్ర స్టెప్ కంటే బాగా వేసాడు. సినిమాలు ఏం చేస్తున్నావు? మన మెగాస్టార్ గారు 150 సినిమా ఉంది కదా, దానిలో చేస్తున్నాడంట సెట్ బాయ్ గా. అవునా? మీ గురించి అనేది, నా గురించి కాదు. అన్నయ్యని పిలవండి ఒకసారి. వాహిదా షాహిదానా? ఎవరో గుర్తుపట్టుకో చూద్దాం. నువ్వు కరెక్ట్ అంటే నేను ఆశ చాక్లెట్ ఇచ్చేస్తా. డైరీ మిల్క్ సిల్క్ ఇవ్వరా? అది బాయ్ ఫ్రెండ్స్ మాగిస్తారు, నీకెందుకు ఇస్తారు? పాత తలగడ
పాడు ఇప్పుడు పాడు. నవ మన్మధుడా అతి సుందరుడా ఎవరే. పిల్లి పిల్ల పాలు నీళ్ళ పాలు కన్నె పిల్ల కళ్ళు చేప పాలు. చేప పాల. చేపకు పాలు ఎలా పితుకుతో చెప్పు ఒకసారి. ఏమో మరి ఆదిభవన్ అడిగా. ఒరే మీరు బావంటారేంట్రా. ఎక్కడి నుంచి పితుకుతో పాలు చేపకి? తోకలాతే నోట్లకి వస్తాయి చూద్దాం మరి. అది కప్పులో పప్పు పక్కలో పక్కలో కప్ప. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అనసూయ. అనసూయ. నువ్వు నిద్రలో కలవరిచ్చే వాళ్ళ పేర్లన్నీ చెప్తావేంట్రా. జబర్దస్త్ బాగా వస్తుంటా అందుకని. న్యూటన్ కూడా 200 సార్లు బల్బు కనిపెట్టడానికి సారీ ఏదో ఒకటి కనిపెట్టింది. ఆయన కూడా 200 సార్లు. రాజు ఏమి చేస్తున్నావా డాన్స్? హీరోయిన్లు సిగ్గుపడేలా చేస్తున్నాడు. కడుపులో పేగులు ఎవరో పిసికినట్టు. ఏమండి బస్ స్టాండ్కి వెళ్దామండి? బస్ స్టాండ్ కి తర్వాత కానీ ముందు హాస్పిటల్కి వెళ్దామే. దేనికండి? ఈ రోజు ఎందుకో నా కంటికి నువ్వు అందంగా కనిపిస్తున్నావే. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుందామని. అందరూ గట్టిగా పట్టుకోండి. బ్రేక్ వేస్తే నా మీద పడాలి కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎందుకు పడతారండి? ఇంట్లోనూ నీ మీద పడి బ్రేక్ వేసినప్పుడు నీ మీద పడి బస్సులో బ్రేక్ వాల్యూ ఏముంటది? ఏమే ఒకవేళ బస్సు యాక్సిడెంట్ అయిన పోతే నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గాని చేసుకో. అదేంటండి ఆయన మీకు భద్ర శత్రువు కదండి. అందుకే నేను అనుభవించిన నరకం ఆడుకొని అనుభవించాలి. అందుకు కదిలావా కాల్చి పడేస్తా. ఒకసారి టోరను. నేను రాను. ఎందుకు రావు? కదిలితే కాలుస్తానన్నారుగా. పేదవారందరూ వెనక రండి. ఏమండి నా మెల్లో అసలు నగలు కూడా లేవండి. అదేంటి? నాగార్జున గారు చెప్పారని నగలు కొనింది, వెంకటేష్ గారు చెప్పారని తాకట్టు పెట్టి. నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా, వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే డాక్టర్ నన్ను 2వ పెళ్లి చేసుకోమన్నాడు రా. డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అన్న పంపిస్తే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. హలో శ్రీరామరాజు సినీ ఆర్టిస్ట్ సప్లైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించి చెప్పండి. మనకి అర్జెంట్ గా ఒక 20 నుంచి 25 రూపాయలు కత్తి లాంటి ఫిగర్ కావాలి సార్ గంటకి. నువ్వు ఏ కంపెనీ ఫోన్ చేశారో తెలుసురా. గారు నన్ను ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు ఏం చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పండి. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. ఈ 1000 రూపాయలు తీసుకొని మంచి చీర కొనుక్కోమ్మా. తేలించండి. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు 1000 రూపాయలు చదివించున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు నువ్వు. అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే కానీ. ఓం బృహస్పతి ప్రభావతి రాలేదని ప్రభాస్ వస్తాడే. రెండు మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు. వాడెక్కడికి పోతాడు పంతులు గారు? అదే బోన్లో పడ్డ ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు. ఇవి కాదు ఆడది కావు. దేన్నైనా తెగేదాకా లాగడం మాకు అలవాటే. మనతో యుద్ధానికి ఇంకో ఆయుధాన్ని రెడీ చేస్తున్నారన్న వాళ్ళు. అయినా గెలవర్రా, మన రాజ్యం అలాంటిది. 2 మొక్కల మధ్యలో ఒక పిచ్చి మొక్క. అమ్మాయికి వాగుడు ఎక్కువ, వాడికి లాగుడు ఎక్కువ. వీడికి దూకుడు ఎక్కువ. అబ్బాయి లాంటి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అమ్మాయిలకి ఏడిపే. అబ్బాయి లాంటి బాయ్ ఫ్రెండ్స్ కాకుండా ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్స్ కావాలా? జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్, నేచురల్ స్టార్ నాని. నాని ఎక్కడున్నాడో చెప్పాలి మనం ఇప్పుడు. చెప్పుకోండి. ఇక్కడ అమ్మాయిల పక్కన కూర్చొని ఉంటాడు. సెకండ్ రో
ఆ చివర్లో కరెక్ట్. టీచర్ పేరు గుర్తుందా? పక్కన కూర్చున్న అమ్మాయి పేరు సోనియాను ఏదో నాని గారు మీకు నాలాంటి లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా? లేడీ కదా నువ్వు, ఇంకా చిన్నపిల్లవే. ఈ అమ్మాయి ఆడవారి మాటలకేలో స్వాతి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఓ, అది- ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే మీ ఇన్నసెన్స్ నచ్చింది. ఈ జీన్స్ తమిళ్లో కూడా చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చి త్రిషా ఉங்க అమ్మ మాదిరియే ఇరికింగ్ అన్నారు. పర్వాలేదు, తర్వాత చూస్తే ఆవిడ ఫోటో కూడా బానే ఉంది. నాని ఏంటి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా అనిపిస్తోంది? అన్ని రకాలుగా అనిపిస్తుంది ఎందుకో. లైక్ ఏమో ఇది కనుక మిస్ అయితే నేను అసలు రిలేషన్షిప్స్ మీద నమ్మకం కోల్పోతా. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా. ఫ్యామిలీ అన్నారు, ఊరంతా తీసుకొచ్చారు. पिक्चर अभी बाकी है मेरे यार. बहुत बड़ा पिक्चर बाकी है.